వెనుకున్న వాళ్ళు కూడా అవకాశం ఉంటే ఖాళీ ఉంటే కూర్చోండి. సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు కాస్త సైలెంట్ మోడ్లో పెట్టి మధ్యలో వైలెంట్ కాకుండా సభ ఇవాళ సాయంత్రం పూట ఈ సంధ్యా సమయంలో ఆహ్లాదకర వాతావరణంలో నేను చదివిన, నేను తిరిగిన, నేను పెరిగిన, నేను ఎదిగిన ఈ విశాఖపట్నంలో మిమ్మల్ని అందరినీ కలుసుకునేటికి అవకాశం లభించడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. పెద్దలు గురువర్యులు శ్రీ పివి చలపతిరావు గారు, గురువర్యులు ఆచార్య రామకృష్ణరావు గారు, అలాగే పెద్దలు తెలుగు వాళ్లకు ఎప్పటికప్పుడు తెలివిని గుర్తు చేస్తూ ఉండే గొల్లపూడి మారుతిరావు గారు, అలాగే శ్రీ ఎంఎస్ మూర్తి గారు, వేదిక పైన ఉండే పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అలాగే మిగతా మిత్రులు ఈరోజు వేదిక ముందు ఈనాటి ఆత్మీయ సమావేశంలో పాల్గొనడానికి వచ్చి నన్ను అభినందించడానికి, నాకు ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నేను శిరస్సు వంచి అందరికీ కూడా నమస్కారం చేస్తూ ఉన్నాను. మామూలుగా ఎలక్షన్ల ముందు తిరుగుతారు అభ్యర్థులు ఎవరి దగ్గరికి, ఓటర్ల దగ్గరికి. నేను ఓటర్ల కోసం రాలేదు. నేను మొన్న ఎవరికో చెప్పాను కూడా, నేను ఓటు కోసం తిరగను. అందువల్ల నేను ఇప్పుడు అవంతి శ్రీనివాసో హరిబాబు గారి ఓటు కోసం రాలేదు. ఎందుకంటే నాకు ఎవరో చెప్పారు, మన ఎలక్షన్ ముందు ఒక డిబేట్ జరిగితే బాగుంటుంది సార్. నేను ఎవరి కోసం డిబేట్ అయ్యా అన్న నాకు వాళ్ళ మాట అన్నప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. నాకు ఆంధ్ర యూనివర్సిటీ ఎస్కిన్ స్క్వేర్లో ఒక పెద్ద డిబేట్ జరిగింది. ఎలక్షన్ ముందు నేను యూనివర్సిటీ ఆర్ట్స్, కామర్స్, లా కళాశాల యొక్క విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా పోటీ చేసేటప్పుడు ఇక్కడ మంచి సాంప్రదాయం ఉంది మన యూనివర్సిటీలో. ఏందంటే ఆఖరి రోజు ఇద్దరు అభ్యర్థులను పిలిచి ఆ ఎస్కిన్ స్క్వేర్లో మొత్తం యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ వచ్చి అక్కడ సమావేశం అయితే ఏ టాపిక్ మీద మాట్లాడారో ముందు చెప్పకుండా అప్పటికప్పుడు టాపిక్ నిర్ణయించి ఇద్దరు అభ్యర్థులకి కొంత సమయం కేటాయిస్తారు. వాళ్ళు అక్కడ మాట్లాడాలా, మాట్లాడిన తర్వాత నేరుగా క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఎవరు ఓటు వాళ్ళు వేయాలి. అది ఒక మంచి సాంప్రదాయం ప్రజాస్వామ్యంలో. నేను కూడా ఆ అనుభవం పొందాను. నేను మాట్లాడేటప్పుడే నాకు తెలిసిపోయింది ఏమో నేను గెలుస్తున్నానని. ఎందుకంటే జనం, యువకులు అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన ప్రతిస్పందన చూసి నేను ఆశ్చర్యం. అయితే అది అందరూ విద్యార్థులు, వాళ్ళందరికీ మేమేందో తెలవదు ఎవరెవరు ఏందని. మన క్యారెక్టరు, క్యాలిబరు, కెపాసిటీ, కాండక్టు, పాస్ట్ పర్ఫార్మెన్సు ఇవన్నీ తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చాం అందరం, ఒక దగ్గర చేరాం. అటు రాయలసీమ నుంచి, ఇటు సర్కారు జిల్లాల నుంచి, ఇటు ఉత్తరాంధ్ర నుంచి, కొంతమంది తెలంగాణ నుంచి కూడా వచ్చాం కాబట్టి పెట్టారు. లేదా ప్రధానమంత్రి లేకపోతే మన ముఖ్యమంత్రి ఎలక్షన్లు అంటే అందరూ వెళ్ళి ప్రచారం చేస్తారు. ఆ డిబేట్ జరుగుతుంటాయి, టీవీలో కూడా డిబేట్ జరుగుతుంటాయి. ఇప్పుడు జరిగే ఎన్నిక దీంట్లో ఓటర్లు సామాన్యులు కాదు, అసామాన్యులు. పార్లమెంటు సభ్యులు, లోక్సభ, రాజ్యసభలో సభ్యులు, వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరికి ఓటేయాలని. నేనేందో వాళ్ళకి తెలుసు. అందువలన అది ఇవాళ విశాఖపట్నం రావడంలో ఉద్దేశం కాదు. అదే ఉద్దేశంతో నేను దేశం అంతా తిరిగేవాడిని. మన రాష్ట్రపతి గారి కోసం తిరిగాం కదా అందరం కూడా. ఎందుకంటే రాష్ట్రపతికి శాసనసభ్యులు అన్ని స్టేట్స్లో ఉన్నవాడు ఓటర్లు కాబట్టి. బట్ దిస్ ఇస్ సపరేట్ ఎలక్షన్. నేను ఇవాళ వచ్చింది ఏంటంటే, రేపు 11వ తారీఖున ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత, ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత, రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంత స్వేచ్ఛగా తిరిగే అవకాశం, ఇంత మనసు విప్పి మాట్లాడే అవకాశం, ఎదుటివాడిని భుజం తట్టే అవకాశం, లేదా అప్యాయంగా కౌగిలించుకునే అవకాశం, మనసారా మాట్లాడుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే అది ఒక రాజ్యాంగబద్ధమైన గురుతరమైన బాధ్యత. దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, కొన్ని దానికి సంబంధించిన హంగులు, దానికి సంబంధించిన పరిమితులు, కొన్ని అవధులు ఉంటాయి. అందుకని నేను ఏం నిర్ణయించుకున్నానంటే, నాకేమో జనంతో తిరగడం, జనంతో ఉండడం, మాట్లాడడం, పోట్లాడడం, జనంతో కలిసి తినడం, జనంతో కలిసి సరదాగా కాలక్షేపం చేయడం, ఇది అలవాటు. ఏ స్థాయికి వెళ్ళినా నేను పని చేస్తాను నిన్నటిదాకా. ఏ స్థాయికి వెళ్ళినా, మొన్న కూడా కేంద్ర మంత్రిగా వస్తే మీటింగ్ అయిపోయిన తర్వాత వైజాగ్ బీచ్కి వెళ్ళి హరిబాబు గారితో కలిసి కాసేపు నడిచి అక్కడ మరమరాలు కొనుక్కొని తిన్నాం. నాకు ఎవడన్నా వచ్చి ఆ సందర్భంలో డిస్టర్బ్ చేస్తే మరి కోపం వస్తుంది. ఎందుకంటే సహజమైన జీవనం, యాక్చువల్ లైఫ్
అది అనుభవిస్తేనే దాని యొక్క ఆనందం తెలుస్తుంది. అంతేగాని ఈ చుట్టూ ఒక పక్క 10 మంది కెమెరా వాళ్ళు నిలబడి ఇంకొకడు ఈ పొట్లం అందిస్తూ ఆ పొట్లం ఇంకొకడు ఆ పొట్లం అందిస్తూ నువ్వు తినకపోతే మేము తింటాను సార్ పర్వాలేదని చెప్పకుండా మామూలుగా మనం సామాన్యుడిగా వెళ్ళి వాళ్ళతో కలిస్తే ఆ ఆనందం చెప్పనరివిగా ఉంది. ఆ ఆనందాన్ని నేను నిండుగా మెండుగా విశాఖపట్నం అనుభవించాను. ఈ ఊరిలో చదువుకున్నాను నేను. ఇక్కడ న్యాయశాస్త్రం అభ్యసించాను. మా ప్రిన్సిపాల్ ప్రముఖ ఆచార్యుడు ప్రొఫెసర్ బిఎస్ మూర్తి గారి దగ్గర నేను ఆ రోజుల్లో ఆ చదువుకున్న క్షణాలు నాకు గుర్తొస్తున్నాయి. ఈ ఊరికి వచ్చిన తర్వాత నాకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో మరింత అనుబంధం ఏర్పడింది. నేను ఒక్క మాట చెప్పాలంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఈ ఉపరాష్ట్ర పదవికి వెళ్ళిన తర్వాత కూడా ఇలా మారుతానని అనుకుంటారు. నేను ఏమనుకో ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నాకు ఇచ్చినట్టే కాదు, అది నాకు ఇచ్చినట్టే సంస్కారం. ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇట్. 1963-64లో నెల్లూరులో ఒక యువకుడుగా కబడ్డీ పట్ల ఆసక్తి కలిగిన ఒక వ్యక్తిగా కబడ్డీ ఆడదామంటే ఎక్కడ పోటీలు జరిగితే అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఎవడో వచ్చి నాకు చెప్పాడు ఆ పొగచోటలో కొంతమంది అక్కడ ఆడుతుంటారని. సరే అక్కడికి వెళ్ళాం, ఎలా ఆడతారు వీడు చూద్దామని. అది సంఘ శాఖ. నాకు సంఘం అంటే ఏదో తెలవదు, శాఖ అంటే ఏదో తెలవదు. వాళ్ళు ఏదో కాషాయ జెండా పెట్టుకుని ఆడుకుంటున్నారు అనుకున్నా. నేను అక్కడ నిలబడితే ఒక వ్యక్తి నన్ను చూశాడు. చూసి నువ్వు కూడా ఆడతావా అన్నాడు. ఆడతానన్నా. ఆడు అన్నాడు. ఆ వ్యక్తి నన్ను జీవితంలో ఒక సూదంటు రాయిలాగా ఒక అయస్కాంతంలాగా ఆకర్షించాడు. నా జీవితం యొక్క గమనాన్ని మార్చివేశాడు. నా వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేశాడు. ఆయన పేరే భోగాలి దుర్గాప్రసాద్, ఆర్ఎస్ఎస్ యొక్క విభాగ ప్రచారకుడు. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రాంత ప్రచారకుగా ఉన్న సోంపల్లి సోమయ్య గారితో నాకు పరిచయం వచ్చింది. ఆయన ప్రేమ, ఆయన ఆప్యాయత, ఆయన ఆదరం, ఆయన అభిమానం, ఆయన మనుషులను ఏదైనా సమస్య వస్తే దాని పరిష్కారం కోసం ఆయన దగ్గరికి వెళితే ఆయన చెప్పిన మాట ఈ పక్క వాదం చెప్పేవాడికి మంచిగా అనిపించేది, ఆ పక్క వాదం చెప్పేవాడికి కూడా మంచిగా అనిపించేది. అంతటి ఆప్యాయత ఆయన మాట్లాడేవాళ్ళు. ఇక్కడ మన విశాఖపట్నంలో ఉన్నాం ఇవాళ పెద్దలు స్వర్గీయ డాక్టర్ చిలుకూరు సుబ్బణ శాస్త్రి గారు ఆర్ఎస్ఎస్ స్టేట్కి సంఘచారకగా ఉన్నారు. ఆయన అంతకుముందు మా ఊరిలో నెల్లూరులో ప్రచారంగా కూడా చేశారని చెప్పి నాకు చెప్పేవాళ్ళు. ఇంతకుముందు నేను శ్రీమతి శాంతమ్మ గారిని కూడా కలిశాను, శాస్త్రి గారి శ్రీమతిని. ఇలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పిళ్ళ రామారావు గారు, ఇక్కడికి వచ్చిన తర్వాత శివప్రసాద్ గారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కృష్ణమాచార్యులు గారు, ఇక్కడికి వచ్చిన తర్వాత బాగయ్య గారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అనేక మంది అలా పరిచయం అయ్యారు. ఆ పరిచయం అలా కొనసాగడం వలన నాకు మొదట్లో వచ్చిన సంస్కారం మరింత పటిష్టమై నాకు శక్తిని, యుక్తిని, ఓర్పును, నేర్పును, మార్పును, కూర్పును అని కూడా తెచ్చిందని చెప్పి నేను భావిస్తాను. రెండవ పాయింట్ ఏంటంటే నేను ఈ విధంగా మాట్లాడడానికి లేకపోతే ఈ విధంగా అన్నింటిని ఆర్గనైజ్ చేయడానికి ప్రధాన కారణం ఒకటి సంఘ సంస్కారం అయితే, రెండోది నేను అఖిల భారత విద్యార్థి పరిషత్తులో సభ్యుడిగా చేరాను. చేరిన తర్వాత జ్ఞానము, శీలము, ఏకత అని చెప్పని దాని సిద్ధాంతంతో ప్రభావితమై చిన్న వయసులోనే దేశంలో వివిధ రాష్ట్రాలు తిరిగాను నేను ఆర్ఎండే కాన్ఫరెన్స్కి. అక్కడికి వెళ్ళడం వల్ల ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది, ఒక ఎక్స్పోజర్ వచ్చింది, ఒక విద్యార్థి నాయకుడిగా కొన్ని లక్షణాలను అవలంబించుకునే అవకాశం లభించింది, పోరాట పటిమ వచ్చింది, ఉద్యమాలే ఊపిరిగా బతికేవాడం. ఎన్ని ఉద్యమాలు చేశామో గుర్తులేదు. ఆ ఉద్యమాలు చేస్తూ ఉంటే అప్పటికప్పుడే ఈ ఊరిలో ఊటీ అనే హోటల్ ఉంది. ఒకసారి హోటల్ రేట్లు పెరిగాయి, ఉద్యమం పోతా ఉన్నాం. పోతా ఉంటే ఆ హోటల్ కనపడింది ఎదురుగుండా. ఎక్కడికెక్కడ పోతే ఆ చూసిన దాన్ని బట్టి అప్పటికప్పుడు ఒక నినాదం కూడా నాకు అలవాటు. ఆడ చూసి ఇది హోటల్ ఊటీ కాదు లూటీ అని. హోటల్ మీద కోపం కాదు, రేటు తగ్గించమని. ఇంకో దగ్గర హోటల్ హిమాలయాన్ని కనపడింది, హిమాలయాలు అంటుతున్న హోటల్ రేట్లు తగ్గించాలి అని చెప్పి నినాదం అప్పటికప్పుడు నినాదించు. అప్పుడు కంప్యూటర్ పెట్టారు మొట్టమొదట. అప్పుడు తెలవదు కంప్యూటర్ పూర్తిగా. ఆటోమేషన్ యాంటీ నేషన్ అని చెప్పి నినాదం ఇచ్చాం. ఆటోమేషన్ యాంటీ నేషన్ అని. ఇప్పుడు ఒకసారి తిరిగి ఆలోచిస్తే కెన్ యూ థింక్ అండ్ కెన్ యూ ఇమాజిన్ ఆఫ్ ఆటోమేషన్ యాంటీ నేషన్? నో, బికాజ్ ఆటోమేషన్ ఇస్ ద రియాలిటీ టుడే. సో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా, మార్పులకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా తాజా పరిస్థితులకు అన్వయించుకుంటే ఆ సిద్ధాంతం బతికి బట్టగట్టుతుంది. లేకపోతే మూర్ఖంగా, మొండిగా సోవియట్ మోడలో, చైనా మోడలో, క్యాపిటలిజం మోడలో అని అనుకుంటే అవి మారిపోయినాయి. కానీ మన దేశంలో చాలామంది మారలా ఆ పేరు చెప్పుకొని. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాలి, పార్టీ మారడం కాదు. పార్టీ మారడం కూడా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. మారినప్పుడు పదవి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అంతే. పదవి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అంతే. అది కాదు నేను చెప్పేది. మనం ఏది వాస్తవము, ఏది సాధ్యము, ఏది భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ఉపయోగపడుతుందని. అందుకని అలాంటి తర్ఫీదు అంతా కూడా నేను ఈ ఊరిలో పొందాను. ఈ విశ్వవిద్యాలయంలో
ఆ రోజు రిజిస్ట్రార్గా ఉన్న గోపాలకృష్ణారెడ్డి గారు కూడా నేనంటే చాలా ప్రేమగా ఉండేవాడు. నేను విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్కి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేపట్టాను. నేను స్టూడెంట్స్ అందరితో కలిసి విద్యార్థి రాజకీయాల్లో తిక్కని తినిగా ఉన్నాను. అనేక రకాల పోరాటాలు చేశాం. ఆఖరికి విద్యార్థి ఉద్యమ సందర్భంగా జయప్రకాష్ నారాయణని పిలుచుకొచ్చి విశాఖపట్నంలో మీటింగ్ పెట్టించాను నేను. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ ఆయన సంపూర్ణ విప్లవానికి పిలిపించాడు. ఆ తర్వాత జయప్రకాష్ నారాయణ ఏదో దేశంలో మార్పు రావాలన్నాడు, మంచిది అనుకున్నాం. ఆ తర్వాత ఎమర్జెన్సీ పెట్టారు. ఎమర్జెన్సీలో నిన్ను కూడా అరెస్ట్ చేస్తున్నావు అన్నారు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారా, నేను పార్టీ మెంబర్ కాదు, ఏంది కాదంటే నువ్వు జయప్రకాష్ అని పిలిపించావు యూనివర్సిటీకి, అందుకే నిన్ను కూడా మీసా కింద బుక్ చేస్తున్నావు అన్నారు. మీసా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అని. మేము దాన్ని అప్పుడు నవ్వులాడుతూ మీసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇందిరా సెక్యూరిటీ యాక్ట్ అని పేరు పెట్టేవాళ్ళని ముద్దుగా. అట్లా పేర్లు అలాంటి సమాసాలు అలాంటి ఎతి అలాంటి ప్రాసలు అలాంటివి అటే వచ్చేస్తుండేవి. అదే అవే వచ్చేస్తుండేవి, వాటి అంతా దొరికి వస్తుండేవి. నాకు ఇంకో గుర్తు కూడా వస్తుంది. విశాఖపట్నం ఎంత నాకు తెలివితేటలు నేర్పించింది అని అంటే, ఈ వైజాగ్ జైల్లో ఉండగా నాతో కలిసి తిరిగారని హరిబాబు గారు కూడా జైల్లో పెట్టారు. ఆయనకు వచ్చిన ఉపకారం అది. ఆయన వాస్తవంగా ముందు ఆర్ఎస్ఎస్లో లేడు, ఏబీపీలో కూడా లేడు. తర్వాత వచ్చాడు, నాకన్నా మంచి స్వయం సేవకుగా మంచి కార్యకర్తగా తయారయ్యాడు. హరిబాబు గారు కూడా సంస్కారం నుంచి వచ్చినవాడు. అందుకని నేను అప్పుడే హరిబాబు గారిని చూసి, ఆయన నా స్నేహితుడని కాదు, చూసి చాలా గర్విస్తుంటాను. ఎందుకంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, భాష పైన అంత పట్టు కలిగి ఉండడం, ఇది చాలా కొద్ది మంది మాత్రమే చేయగలరు. కానీ భాషా విషయంలో, వినమ్రత విషయంలో, వినయం విషయంలో, అవగాహన విషయంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ, ఆ చెప్పేదాన్ని మేము ఇద్దరం చెప్తుంటాం ఉన్నది ఉన్నట్టుగా. నేను చెప్పేదాన్ని మొహం మీద తగిలేట్టుగా చెప్తాను. ఆయన అలా కాకుండా కాస్త అర్థమయ్యేటట్టుగా, సున్నితంగా అర్థమయ్యేట్టుగా చెప్తాడు. ఇద్దరం చెప్పడం అదే తేడా ఉంటుంది. విషయాల పట్ల రాజీ పడే ప్రసక్తి మా ఇద్దరికి అలవాటు కాదు చిన్నప్పటి నుంచి కూడా. ఉన్నప్పుడు ఒకరోజు మాకు కబురు వచ్చింది జైల్లో. ఏమని, సంజయ్ గాంధీ వస్తున్నాడు విశాఖపట్నానికి, దస్పల్లా గ్రౌండ్లో, దస్పల్లా హోటల్ ఉంది కదా ఇప్పుడు, రాఘవేంద్రరావు కూడా వచ్చినట్టున్నాడు, ఆ హోటల్ గ్రౌండ్లో మీటింగ్ పెడుతున్నారు. రైజింగ్ స్టార్ ఆఫ్ ఇండియా, రైజింగ్ స్టార్ ఆఫ్ ఇండియా సంజయ్ గాంధీ అని కొత్త రఘురామయ్య గారు కేంద్ర మంత్రిగా ఉండి ఆయన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ద్వారా ఆయన ప్రవేశం చేద్దాం అనుకున్నాడు రాజకీయంగా. మాకు లోపల నుంచి ఆర్ఎస్ఎస్ అండర్ గ్రౌండ్ మూవ్మెంట్ నడిపేది, లోపల నుంచి కబురు వచ్చింది ఈ మీటింగ్ని చెడగొట్టాలని. మేము జైల్లో ఉన్నాం, ఇంక వేరే మార్గం కనపడలేదు. మార్గం కనపడిపోతే జైల్లో ఒక మార్గం ఉంది, అదేంటంటే సడన్గా కడుపు నొప్పో లేకపోతే ఇంకేదో నొప్పి అంటే ఆసుపత్రికి తీసుకెళ్తారు. అప్పుడు ఆ పేరుతో కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేజీహెచ్ ఆసుపత్రిలో నేను యూనివర్సిటీ మన మిత్రులకు కబురు చేశాను, వాళ్ళందరూ వచ్చారు. డాక్టర్ సత్యనారాయణమూర్తి గారిని మంచి ప్రముఖ వైద్యుడు, ఆయన సంఘ స్వయం సేవకు, ఈ మధ్య ఆయన కాలం చేశారు. ఇంకా చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ చెప్పాం సంజయ్ గాంధీ వస్తున్నాడు, మీటింగ్ అట్టాలని డిస్టర్బ్ చేయాలని. మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసులందరినీ ఆ రోజుల్లో 5,000 మంది పోలీసులను తీసుకొచ్చారు మఫ్టీలో. మీటింగ్ బాగా జరగాలి, ఎందుకంటే యువరాజు కదా అని. మీటింగ్ మొదలైన కొద్దిసేపటికి మధ్యలో ఉన్న పిల్లలు అరవడం మొదలుపెట్టారు, పాము 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 అని. అంటే ఎవరికి పాము అంటే మీకు తెలుసు కదా, ఎవరికైనా కంగారు, మీకైనా కంగారు, నాకైనా కంగారు. పాము 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 అని అరవడం మొదలుపెట్టారు. ఈ వచ్చిన విద్యార్థులు కొందరు పాముల్ని ప్లాస్టిక్ కవర్లో, ఈ నీళ్ళ పాములు ఉంటాయి కదా వాటర్ స్నేక్స్, వాటిని ప్లాస్టిక్ కవర్లో వేసుకొచ్చి వదిలిపెట్టారు. అవి చూసి నిజమైన పాములు అనుకొని పరిగెత్తి, వీడు వాడి మీద పరిగెత్తి, వాడి వీడి మీద పరిగెత్తి, ఇద్దరి మీద పోలీసు వాళ్ళు పరిగెత్తి, మొత్తం మీద లాఠీ చార్జ్ చేసి మీటింగ్ కాస్త పోయింది. నేను అంతకుముందు నన్ను ఈ జైలు నుంచి మార్చండి, మా ఊరు నెల్లూరు, మా పెద్ద పెద్ద వాళ్ళంతా హైదరాబాద్లో ఉన్నారు, అక్కడికి మార్చండి. హైదరాబాద్ గురించి మాకు రకరకాల కథలు చెప్పేవాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు అక్కడ, వీరామారావు ఉన్నాడు, సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నాడు, ఇంకా అనేక మంది ప్రముఖ నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ కలవచ్చని. మా ఒప్పుకోదు. అప్పుడు ఎప్పుడైతే ఈ సంజయ్ గాంధీ ఇన్సిడెంట్ జరిగిందో దీనికంతా వీడే కారకుడు అని చెప్పి నా మీద ఒక రిపోర్ట్ పంపించి తక్షణం నన్ను మార్చేశారు. నాకు ఇవాళ ఆ విషయం నాకు గుర్తొస్తుంది. ఈ ఊర్లో నేను ప్రతి వీధి తిరిగాను. దానికి కారణం ఏంటంటే మన పెద్దలు చరపతిరావు గారు ఇందాక చెప్పినట్టుగా ఆ రోజుల్లో మొదటిసారిగా సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్కి విశాఖపట్నంలో పోటీ చేసి 48 వార్డులు అనుకుంటాను. అప్పుడు 48 వార్డులు కూడా వార్డుకి తిరిగి మీటింగులు పెట్టాం. ఎన్ఎస్ఆర్ రెడ్డి గారు మొదటిసారిగా గెలిచాడు. ఆయన కూడా మంచి కార్యసాధకుడు, పట్టుదల కలిగిన వ్యక్తి. మొదటిసారి దక్షిణ భారతదేశంలో మన జెండాను ఎగరేస్తున్నాడు. అందుకని నేను 48 రోజులు ఉన్నా ఇక్కడ వచ్చి. అందుకని నాకు విశాఖపట్నం గురించి బాగా అనుభవం. జైల్లో ఉన్నప్పుడు కూడా అంతే. జైల్లో అందరూ ఆత్మస్థైర్యం పోకుండా మేము మీటింగ్లు పెడుతుండేవాళ్ళం. కొందరు మామూలు వాళ్ళని కూడా తీసుకొచ్చారు బాబు జైలుకి, వాళ్ళకి ఏం తెరవదు. ప్రొఫెసర్ ఎంఎస్ రాజు గారిని తీసుకొచ్చారు, ఆయన నక్సలైట్ సానుభూతుడని. అలాగే సుందరరామయ్య మా మాస్టర్లో ఒక ఆయన ఫిలాసఫీ ప్రొఫెసర్ని తీసుకొచ్చారు. ఆయనకి ఏంటంటే ఏదో
ఆనంద మార్గం వాళ్ళకి భోజనం పెట్టాడు, ఏదో కాషాయ గుడ్డలో ఉన్నారా అని చెప్పి. దాని కింద లోపలికి శాస్త్రి గారు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు, చలసాని ప్రసాద్ గారు, కోటేశ్వరరావు, వెంపట భారతి, ఇక్కడ ఇవన్నీ వెంపట సత్యం, భారతి, అరుణ్, వీళ్ళంతా ఉండేవాళ్ళు. జైల్లో అంతా వాదోపవాదాలు అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మేము చేసేవాళ్ళం. సో అందుకని ఈ విశాఖపట్నం మధుర స్మృతులు నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆ తర్వాత యూనివర్సిటీలో వచ్చిన ఆ శిక్షణ, ఆ తర్వాత జైల్లో వచ్చిన అనుభవం, ఆ తర్వాత కూడా నాకు విశాఖపట్నం మీద అమితమైన అనురాగం కలగడానికి కారణం అంటే నా జీవితాన్ని ఒక రకంగా మలుపు తిప్పిన మహానగరం విశాఖపట్నం. అందుకని మన మోడీ గారు ఈ 3 ఆకర్షణీయ నగరాలు అని ఏర్పాటు చేస్తున్నాం, అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నాను, 3 పేర్లు చూడన్నాడు. చూడండి 3 పేర్లు, మొట్టమొదటి పేరు నేను విశాఖపట్నం పేరు చెప్పాను, ఆకర్షణీయ నగరంగా విశాఖపట్నం పేరు. ఎందుకంటే మనకి ఈ ఊరు అలాంటిది. దీని అన్నిటికన్నా ప్రధాన కారణం ఏంటంటే ఈ ఊళ్ళో ఉన్న జనం, సామాన్య జనం, వాళ్ళందరూ చాలా 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 పద్ధతిగా, చాలా సంస్కారంతో, చాలా వినయంతో, చాలా కలిసిపోయే మనస్తత్వంతో ఉంటారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వైజాగ్. దే ఆర్ పీస్ లవింగ్ పీపుల్. దే ఆర్ పీస్ లవింగ్ పీపుల్. అల్ప సంతోషుడు, చిన్నది జరిగినప్పుడు మహా సంతోషంగా ఉంటారు. ఈయన అల్ప సంతోషం దానికి ఉదాహరణ చెప్తాను మీకు. మొన్న ఈ హుద్హుద్ తుఫాన్ వచ్చిన వెంటనే నాకు మనసులో అనిపించింది ఏమనంటే ప్రైమ్ మినిస్టర్ వస్తే బాగుంటుందని చెప్పాను ఆయనకి. జనరల్గా నేను ఏమైనా చెప్తే ప్రైమ్ మినిస్టర్ కాదనడు. పక్కన వాళ్ళు వీళ్ళు చెప్పారు ఏమని, ఇప్పుడు గొడవ అంత పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం నాశనం అయిపోయింది, ఇప్పుడు పోతే జనం కొద్దిగా పాలు దొరకడం లేదు, నీళ్లు దొరకడం లేదు, గొడవగా ఉండదేమో అని. నేను అన్నాను పోదాం పండి సార్ పర్వాలేదని. వచ్చాం. ప్రధానమంత్రి తిరిగాడు, చూశాడు. తర్వాత ఊర్లో ఒకసారి అంత విస్తారంగా వెళితే ఎట్లా ఉంటుందని ఐడియా వచ్చింది. పోవాలని కోరుకుంది, కానీ మనసులో కొంచెం సంకోచం ఉంది. ఊర్లో పోతున్నాము, 2 రోజులు కరెంటు లేదు. 3వ రోజు వచ్చాం మేము. 2 రోజులుగా కరెంటు లేదు, నీళ్లు లేవు, పాలు లేవు. ఎంత కోపంగా ఉంటారు జనం అనుకున్నాం. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ మొదటి నుంచి మన వరకు వెళ్ళి తిరిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత వరకు రోడ్లు పక్కన వేలాది మంది యువకులు, మహిళలు, జనం నిలబడి ప్రధానమంత్రికి ఆయన నాకు చెప్పాడు, నా జీవితంలో వెంకయ్యజీ ఇలాంటి పరిస్థితి చూడలేదు. వాళ్ళంతా హుద్హుద్ తుఫాన్లో బాధపడుతుంటే పిఎం బుల్లెట్ ప్రూఫ్ కారులో పోతుంటే కనపడిన ప్రతి ఒక్కరు చేయి చూపిస్తారు. ఆయన ఆశ్చర్యపడి ఏంది ఇదంతా. అదే విశాఖపట్నం స్పెషాలిటీ అని చెప్పాను నేను. ఇదంతా ఆత్మనిర్భరం, అంత ఆత్మనిర్భరం. ఇట్స్ ఏ రియల్ కాస్మోపాలిటన్ సిటీ ఇన్ ద కంట్రీ ఇది. అందుకే దీనికి అన్ని ఏ అవకాశాలు వచ్చినా అవన్నీ ఒక చెయ్యి విశాఖపట్నం వేస్తున్నాం మేము అందరం కూడా. ఎందుకంటే ఈ నగరం, దీన్ని ప్రధానమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో చెప్పాడు, హరిబాబు గారు ఎన్నికల ప్రచారంలో ఏమనంటే ఇది అంతర్జాతీయ ముఖద్వారం కావాలా అని చెప్పారు. ఆ విధంగా అవుతుంది. నాకు భవిష్యత్తులో గుర్తుంది. అప్పుడు దాకా నేను ఉంటానని తర్వాత కానీ ఒక 15-20 ఏళ్ల తర్వాత విశాఖపట్నం చూస్తే ఇది కలకత్తాను, కొచ్చిన్ని, లేకపోతే ముంబైని వీటన్నిటిని మించిపోయిన నగరంగా తయారవుతున్న నమ్మకం నాకు ఉంది. దాంతోపాటు మీకు అదృష్టవశాత్తు హరిబాబు గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దూరదృష్టి ఉంది. దాంతోపాటు కష్టపడే మనస్తత్వం కూడా ఉంది. కేంద్రం యొక్క సహకారం ఉంటుంది. దాని వరకు అది. ఇకపోతే రెండో విషయం, నేను ఈ ఉపరాష్ట్రపతిగా నన్ను ఎంపిక చేసిన తర్వాత నేను కొంత ఉద్వేగానికి లోనయ్యాను. నేను ఉద్వేగానికి ఎందుకు లోనని తెలవకుండా కొంతమంది నా మీద అభిమానం చూపించినట్టుగా, లేకపోతే మనసులో ఇంకేదో పెట్టుకొని, లేకపోతే వాళ్ళు ఏదో కొత్తగా రాస్తే కానీ దానికి కొంత ఆకర్షణీయం ఉండదని మేము రాశారు. ఇదంతా అమిత్ షా అంతా వెనకుండంత వ్యూహం అన్నీ మోడీ గారితో మాట్లాడి రేపు 2019లో పోటీ లేకుండా చేయడం కోసం వెంకయ్యనాయుడు గారిని ఉపరాష్ట్రపతి చేశారు. అందుకే ఆయన తట్టుకోలేకపోయాడు, కంటతడి పెట్టాడు. ఈ దేశంలో మోడీ గారు ప్రజలకు అన్ని విధాల ఈ దేశాన్ని సంస్కరించబోతున్నాడు, మార్పులు తెస్తున్నాడు. ఈ దేశంలో ప్రజల్లో నిబిడీకృతమైన శక్తిని, యుక్తిని బయటకు తెస్తున్నాడు. దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామిగా దేశంగా తయారు చేయాలని చూస్తున్నాడు. పైపైన డెవలప్మెంట్ కాకుండా అట్టడుగున్న పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలు తగ్గింపు, సాంఘిక వివక్షతకు ముగింపు, అదేవిధంగా అవినీతికి అడ్డుకట్ట, అక్రమాలకు ఏతుందో వాళ్ళపై కొరడా జులిపించడం, నల్లధనాన్ని వెనక్కి తీయడం, సాంఘిక రాజకీయ ఎన్నికల సంస్కరణలు తేవడం, వ్యవసాయ విధానాన్ని సంస్కరించడం, కార్మిక విధానాన్ని సంస్కరించడం, ఆఖరి పంక్తిలో కూర్చున్న వాడికి అన్నం దొరికేటట్టుగా ఆపన్న హస్తం అందించేట్టుగా చూడడం. దానితో పాటు ఈ దేశంలో అందరికీ కూడా అభివృద్ధిలో నేను భాగస్వామినే, ఐఎమ్ ఆల్సో ప్రౌడ్ ఇండియన్
ఆఫ్టర్ 70 years ఆఫ్ ఇండిపెండెన్స్ దిస్ ఇస్ వాట్ ఐ గాట్ అనే తృప్తి అందరికీ ఉండాలి. అంతేగాని కొన్ని 5-star హోటళ్ళు, ఒక నవాటేలో లేదా ఒక సన్ అండ్ సియో వచ్చేస్తే మామూలుగా ఆడుండేవాడికి ఈస్ట్ పాయింట్ కాలనీ, ఫిషర్మెన్ కాలనీలో ఉండేవాడికి, గుడిసెలో ఉండేవాడికి వచ్చింది ఏంది? వాళ్ళ గుడిసెలో కూడా వెలగాలి, వాడికి దీపం అక్కడ వెళ్ళాలి, వాడికి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అందాలా, వాడి పిల్లలకి చదువు రావాలా, వాడికి ఆర్థిక శక్తి పెరగాల, రూపాయ తరుగుతూ ఉండింది, పెరగాల రూపాయి. ప్రపంచం ఇండియా వైపు చూడాలా, ఇండియా శక్తివంతమైన దేశంగా ప్రపంచానికి ఎగుమతులు ఎక్కువ చేయాలా, దిగుమతులు తక్కువ చేయాలా, ఈ దేశంలో దోపిడీ జరగకుండా ఉండాలా, ఈ దేశంలో ఒకరు అధికారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కలిసి చెయ్యి కలిపి చెయ్యి తడిపి ఇంకేదో చేయాల్సిన అవసరం లేకుండా చూడాలా, ఢిల్లీ నుంచి పంపించిన డబ్బు నేరుగా జనానికి చేరాలా, హైదరాబాద్ నుంచి అమరావతి నుంచి పంపించిన డబ్బు నేరుగా జనానికి చేరాలా అనేది ఆయన ఉద్దేశం. మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఆయన మనసు బాగా తెలుసు. నేను తరచుగా నేను సీనియర్ సహచరుడు కాబట్టి అనేక విషయాలు నాతో ఆయన ముందుకు ముచ్చటిస్తూ ఉంటాడు, జనం అభిప్రాయం ఎలా ఉందని. నేను చాలా ఆయన నాయకత్వం పట్ల ముచ్చటపడ్డాను. మీ అందరికీ కూడా తెలంగాణ విషయం ఉంటుంది. నేను వాజ్పేయి గారు, అద్వానీ గారు, జోషి గారి తర్వాత ఈ పార్టీలో వయసులో మిగతా వాళ్ళతో పోలిస్తే ఇప్పుడుండే ఈ తరం మంత్రుల్లో నేను కాస్త సీనియర్. పార్టీలో కూడా అధ్యక్షుడిగా కూడా పనిచేశాను, మంత్రిగా కూడా పనిచేశాను వాజ్పేయి గారి హయాంలో. ఇప్పుడు కూడా పనిచేస్తున్నాను. ఏ విషయమైనా నిర్మోహటంగా నిక్కచ్చిగా నా మనసులో ఉన్న విషయాన్ని చెప్పేస్తుంటాను. అందుకని ప్రధానమంత్రి గారి విశ్వాసం, ఈ ప్రధానమంత్రికి ఈ లక్షణాలు ఉన్నాయి, ఈ దేశానికి పనికొస్తాడని ముందుగా నేను కనిపెట్టాను. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా దేశంలో ప్రధానమంత్రి ఎవరని చర్చ జరుగుతున్నప్పుడు నాకెంతో ప్రియమైన, నాకెంతో ఇష్టమైన అద్వానీ గారు మా అందరికి కూడా రాజకీయంగా ఒక రకంగా చెప్పాలంటే మాకు అన్ని రకాలైన సిద్ధాంతిక శిక్షణ ఇచ్చింది, రాజకీయాలు బాగా మా అందరికి మొదలుపెట్టి చేసింది అద్వానీ గారు. ప్రజాకర్షణతో పార్టీని వాజ్పేయి గారు అధికార పార్టీగా సంకీర్ణ ప్రభుత్వం తెచ్చాడు, గ్రేట్ మ్యాన్. దేశంలో ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తెచ్చాడు. కానీ పార్టీని దేశమంతా నలుమూలలా విస్తరింపజేయడంలో అద్వానీ గారి పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది. అలాంటి తరుణంలో రెండోసారి ఒకసారి అద్వానీ గారిని 2009లో ప్రధానమంత్రిగా పెడదామని ప్రయత్నం చేశాం. ప్రజలు ఏ కారణం అన్నా కానీ కాంగ్రెస్ని వరించారు. అప్పుడు మళ్ళా వచ్చినప్పుడు నేను ముందుగా మోడీ గారు ఉండాలని చెప్పాను. అందరూ ఆశ్చర్యపోయారు, వెంకయ్యనాయుడు మోడీ గారు అంటున్నాడని. ఎందుకంటే నేను చూశాను ఈ దేశం ఎదుర్కొంటున్న ఈ రుగ్మతలు, ఈ దేశం ఎదుర్కొంటున్న ఈ సవాళ్లు, ఈ భయంకర పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇతను సరిపోతాడు అనుకొని అంతటితో గమ్ము ఉండకుండా ఆయన గురించి నేనే మాట్లాడడం మొదలుపెట్టాను. కొంతమంది నాయుడు గారు మీరు వయసులో ఒక పెద్దోళ్ళు సార్, మీరు కొద్ది పదాలు వాడే పదాలు కొద్దిగా అతిశయోక్తిగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి, మీరేమన్నా మిమ్మల్ని గురించి ఏమైనా వేరే అనుకుంటారని అన్నాడు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఎందుకు అనుకుంటానయ్యా? నేను చెప్పాను, పేద ప్రజలు మోడీని దేవుడు పంపించిన దూతాన్ని భావిస్తున్నారు నేనే చెప్పాను. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఐ హావ్ సెడ్ ఇట్. ఈరోజు జనమంతా దాన్ని ఒప్పుకుంటున్నారు. రెండో మాట నేను చెప్పాను, ఈ మోడీ అంటే మామూలు కాదు, ఇన్ 3D అని, డెసిసివ్ డైనమిక్ డెవలప్మెంట్ 3 in 1 మోడీ అని. ఇది నేను చెప్పిన మాట కాదు, వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా చెప్తుంది. అమెరికా అధ్యక్షుడిగా ఉండే బరాక్ ఒబామా ఉన్నారు. భారతదేశానికి ప్రతిద్రోహించండి ఈ ప్రధానమంత్రి శక్తిని ప్రపంచం గుర్తిస్తోంది. కెనడా యురేనియం సప్లై మొదలుపెట్టింది, ఆస్ట్రేలియా యురేనియం సప్లై మొదలుపెట్టింది. 73%తో 3 సంవత్సరాల అనంతరం కూడా మోడీ ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 మోడీ, నెంబర్ 2 కెనడా, నెంబర్ 3 టర్కీ, నెంబర్ 4 అమెరికన్ అధ్యక్షుడు. ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇండియా? అలాంటి పరిస్థితిని ఆయన తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను ఇంకా రాజకీయాలు మాట్లాడే అవకాశం లేదు, మాట్లాడను కూడా. కానీ మధ్యలో కొంతమంది చేస్తున్న అపార్థాన్ని తొలగించడం కోసం మాట చెప్తున్నాను. ఐ ఫీల్ సిన్సియర్లీ దట్ మోడీ ఈజ్ రిక్వైర్డ్. అందుకని మోడీ గారు ఇప్పుడు వచ్చారు, 3 ఏళ్లలో కొన్ని చేశాడు. ఈయన చేపట్టిన పథకాలన్నీ కూడా పూర్తిగా విజయవంతమై అందరికీ అందాలంటే ఒక 10 ఏళ్ల పాటు పరిపాలన ఉండాలి. అది నా విశ్వాసం. ఇట్ వాజ్ మై కన్విక్షన్ దట్ యూ షుడ్ రూల్ ద కంట్రీ ఫర్ 10 years అండ్ వితౌట్ హెజిటేషన్ యూస్ టు సే. అందుకే నేను కొత్త నిర్వచనం మొదలుపెట్టాను, దేశం మిషన్ మోడీ ఇస్ గోయింగ్ ఆన్, ప్లీజ్ జాయిన్ మిషన్ మోడీ అని. అందరూ అనుకున్నారు మిషన్ మోడీ అంటే నరేంద్ర మోడీ కావాలి. నేను చెప్పాను కాదయ్యా, మిషన్ మోడీ అంటే MODI, మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా, దట్ ఈస్ ద మిషన్, ఆల్ ఆఫ్ యూ జాయిన్ దట్ అని. అందుకని నేను మోడీ గారు దేశానికి అవసరం అని చెప్పి భావిస్తున్నా. ఆయన మళ్ళా 2019లో ప్రధానమంత్రిగా వస్తే ఆ తర్వాత దేశం ఇంకా బాగుపడుతుంది, ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నేను అప్పుడు రాజకీయం మానేసి నానాజీ దేశ్ముఖ్ గారు చూపించిన మార్గంలో స్వచ్ఛంద సేవ చేద్దామని నిర్ణయించుకున్నాను. మా అబ్బాయికి చెప్పాను, మా అమ్మాయికి చెప్పాను, మా కోడలికి చెప్పాను,
మా అల్లుడికి చెప్పాను, మా ఆవిడికి చెప్పాను. మా ఆవిడని మీరు చాలామంది చూసి ఉండరు. ఈ మధ్య ప్రధానమంత్రి గారు అన్నారు ఆయన, మా ఉషమ్మ ఈ మధ్య నీ పేరు దేశం అంతా చాలా పాపులర్ అయిపోయిందని. ఎందుకంటే ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సందర్భంగా మన మిత్రులు పత్రికల వాళ్ళు ముందుగా కొద్దిగా ఊహిస్తుంటారు. వాళ్ళు కొన్ని కనిపిస్తూ ఉంటారు, కొన్ని అభిమానంతో చేస్తూ ఉంటారు, కొన్ని ఏదో ఇది చేస్తూ ఉంటారు. వాళ్ళు రాశారు రాష్ట్రపతి రేసులో వెంకయ్య, సుష్మా స్వరాజ్, ఈయన ఆయన ఉపరాష్ట్రపతి ఇది అని. నేను చెప్పాను, నేను రాష్ట్రపతి కాదు, ఉపరాష్ట్రపతి కాదు, నేను ఉషాపతినే, దాంతోనే సంతోషంగా ఉంటా అని చెప్పాను. మా ఆవిడ పేరు ఉషమ్మ. అప్పుడు తెలిసింది మా ఆవిడ పేరు చాలామంది. ఆమె ఈ మధ్య ఆంధ్రజ్యోతి వాళ్ళు నవ్య పేరుతో ఇంటర్వ్యూ చేశారు. ఆమె ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వదు. నేను ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచాను. నేను గెలిచినప్పుడు ఎప్పుడు కూడా నామినేషన్ కూడా ఆమె రాలా. ఏ ఫంక్షన్లో కూడా మా ఆవిడ ఎక్కడ కనపడదు. నాకు 60 ఏళ్ల వయసు అప్పుడు మిత్రులందరూ బలవంతం చేస్తే సరే పక్కన సహధర్మచారిగా ఉండాలి కాబట్టి ఉంది. ఎందుకంటే కుటుంబం వేరు, రాజకీయం వేరు. మా అబ్బాయిని కూడా మీరు చూసి ఉండరు. నాకన్నా పొడవైన వాడు, ఇంకా అందగాడు కూడా, అయినా చూసి ఉండరు. ఎందుకంటే అవకాశం కల్పించలేదు. ఏదో మా అమ్మాయి అంటే కొంతమంది తెలిసి ఉంటుంది. ఎందుకంటే స్వచ్ఛంద సేవ చేస్తుంది కాబట్టి, స్వర్ణ భారత్ పేరుతో సేవ చేస్తుంది కాబట్టి ఆమె పేరు ఉంటారు. కానీ ఆమె కూడా ఎక్కువ, నేను ఎప్పుడు కూడా ఆమెను రాజకీయ వేదిక మీదకి తీసుకురాలేదు. మొన్న వైజాగ్లో హరిబాబు గారు నిలబడ్డప్పుడు, చిన్నప్పటి నుంచి ఆయన ఒక బాబాయిగా గుర్తిస్తారు కాబట్టి, అలాగే మాధవ్ చిరంజీవి నిలబడ్డప్పుడు అమ్మాయి వచ్చి కొద్ది రోజులు ఉండి ఇక్కడ వెనకుండి కాస్త ఆ ఎన్నికల ప్రచారానికి చేయూతనిచ్చింది. పార్టీలో బాధ్యత ఎప్పుడు అప్పగించాలి. ఎందుకంటే నేను పిల్లలు మేము ఒక ఒప్పందానికి వచ్చాం. నేను రాజకీయాల్లో పదవుల్లో చురుకుగా ఉన్నంత వరకు మీరు రాజకీయం జోలికి రావద్దు, నేను మీ వ్యాపారం జోలికి రాను, మీరు ఏం చేసినా అడగను. నాకు వాస్తవంగా తెరవదు. వాళ్ళు ఏమేమి వ్యాపారం లోతుపోతులు ఏం చేస్తానని తెరవకపోవడం ఏమని తెలుస్తుంది, ఎట్టుంటాం కదా. కానీ లోతుపోతులు నాకు తెరవు. మనం ఎవడో ఏదో కొంతమంది మనం ఎట్టా బురదలో పూర్తిగా మునిగున్నాం, ఇతను ఏదో తెల్లగొడలో తెల్ల పని చేసుకున్నాడు, ఒకరో బురద అట్లా అడ్డి చూద్దామని ప్రయత్నం చేశారు కొంతమందికి. మా అబ్బాయి పేరు రాగారు, మా స్వర్ణ భారత్ పేరు రాగారు. నేను అప్పుడు కనుక్కున్నా మా వాడిని ఏది ఇదని అని. వాడు చెప్పాడు, ఇది ప్రభుత్వం కారు కొంటది, కంపెనీ నుంచి కొంటది, ఏ ఊర్లో కారు సప్లై అయ్యారంటే ఆ డీలర్ ఇస్తాడు, మేము ఇచ్చాము. దాన్ని సో సింపుల్. అలాగే స్వర్ణ భారత్ ట్రస్ట్ గురించి కూడా కొంత అంత నాకు తెలిసి నేను సగర్వంగా చెప్పగలను. నేను ఐఎమ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ స్వర్ణ భారత్ ట్రస్ట్, బట్ ఐ కెన్ టెల్ యూ, ఈ దేశంలో ఎగ్జాంపులరీగా పనిచేసే స్వచ్ఛంద సంస్థల్లో స్వర్ణ భారత ట్రస్ట్ ఒకటి. అమేజింగ్ వర్క్ చేస్తాను. దాంట్లో నేను సభ్యుడిని కాదు, మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేరు దాంట్లో, మా అమ్మాయి తప్పితే. బట్ దాన్ని కూడా ఒక 5,009 మోడీ గారు ఏది వదిలిపెట్ట మీకు చెప్తున్నాను నేను. చాలామంది అనుకుంటారు అయిపోయింది నోట్లు మార్పిడి, అయిపోయింది జిఎస్టీ అని. మొదలైంది. తర్వాత ఏం చేస్తాడో తెలుసు అందరికి కూడా. ఎందుకంటే అందరూ పన్ను కట్టేట్టుగా చూడడం ఆయన ఉద్దేశం. చెక్ పోస్టులు లేకుండా చేయడం ఆయన ఉద్దేశం. లేకుండా పోయి బండ్లు ఫ్రీగా ట్రాఫిక్ పోతా ఉంది. లైన్లు లేకుండా చేయడం ఆయన ఉద్దేశం. క్యూలు కనబడకుండా చేయడం ఆయన ఉద్దేశం. వెయిటింగ్ లిస్ట్ లేకుండా ఉండడం ఆయన ఉద్దేశం. అక్రమంగా పోస్టింగ్ లేకుండా చేయాలని ఆయన ఉద్దేశం. అసమానత తగ్గాలని ఆయన ఉద్దేశం. అందుకే చెప్పాడు మంత్రులు అందరూ రెడ్ లైట్ తీసేయండి అన్నాడు. నేను అంతకుముందు 2 ఏళ్ల క్రితం తీసుకున్నా, అది వేరే విషయం అనుకోండి. ఎందుకంటే అందరు విఐపిని మార్చండి అన్నాడు. ఏంటంటే ఈఐపి అన్నాడు. విఐపిని ఈఐపి ఏంటంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్, ఈఐపి అన్నాడు అని చెప్పాను. అలా మార్పులు చేస్తుంటే ప్రభుత్వంలో ఎన్జిఓలు కొంతమంది విరాళాలు తీసుకొని వాటి సరిగ్గా ఉపయోగించడం లేదు, ఎక్కడ చెప్పడం లేదు పాత ప్రభుత్వంలో. అందుకని ఆ ఎన్జిఓలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది, మీకు ఏమైనా విరాళాలు వచ్చాయా, వస్తే ఆ వివరాలు తెలియజేయండి, విదేశీ విరాళాలు ఏమైనా వస్తాయి. వీళ్ళకి విదేశీ విరాళాలు వీళ్ళు తీసుకోకూడదని నిబంధన పెట్టుకున్నారు. అందుకని వాళ్ళు మనం దాంట్లో రాసి ఉంది, మీరు తీసుకున్నట్టు కానీ మీరు కానీ లెక్క ఇవ్వకపోతే మీ దాన్ని ఎందుకు రద్దు చేయకూడదని. వీళ్ళు అన్నారు మాకు అసలు వద్దు, మేము తీసుకోము, రద్దు చేసుకుంటే మాకేంది, కాకపోతే మాదేంది. దాన్ని పెద్ద నేషనల్ న్యూస్ లాగా. సరే ఏదేమైనా రాజకీయం ఆ స్థాయికి దిగజారింది, అది కొద్దిగా మనసులో బాధగా ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా నేను ఎప్పుడు అలాంటి రాజకీయాలను ఎప్పుడు ప్రోత్సహించలేదు. నేను శాసనసభలో ఉన్నా, పార్లమెంట్లో ఉన్నా సునిశ్చితమైన విమర్శలు చేస్తాను. నేను చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నేను మాట్లాడితే. కానీ దాన్ని సంస్కారవంతంగా మాడతాను. ఎందుకంటే వ్యక్తిగత దూషణ నాకు అలవాటు లేదు, అది మా అజెండా కూడా కాదు. వ్యవస్థలో మార్పు కావాలి. పార్టీల సిద్ధాంతాలపైన పోరాటం కానీ పార్టీ పైన ఆ వ్యక్తుల పైన పోరాటం కాదు. దట్ హ్యాస్ బీన్ మై లైఫ్. దట్ ఇస్ వాట్ హ్యాస్ బీన్ టోల్డ్ టు మీ బై సంఘ, వాట్ హ్యాస్ బీన్ టోల్డ్ టు మీ బై మై లీడర్స్, బై అద్వానీజీ, అటల్జీ అండ్ అదర్ గ్రేట్ లీడర్స్. సో అందుకని ఆ విధంగా ముందుకెళ్ళడానికి అవకాశం వచ్చింది. అలాంటప్పుడు నేను ఎందుకు బాధపడ్డానంటే 2 విషయాలకు బాధపడ్డా. ఆ రోజు 7:30 ఈ సమయంలో నిర్ణయం అవుతా ఉంది. అప్పుడు దాకా పెద్దగా నేను మా ఆవిడకి కూడా చెప్తున్నాను, ఏం లేదు,
2019 దాకా ఉంటాం. 2020 జనవరిలో సామానంతా ప్యాక్ చేసుకోండమ్మా, మన ఊరికి వెళ్ళిపోయి స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తాం నానాజీ దేశ్ముఖ్ గారి ఆదర్శం ప్రకారం నేను మెంటల్గా ప్రిపేర్ చేసిన. మా ఆవిడ ఆ మాట మన నవ్య పేపర్లో కూడా నవ్యాకి కూడా చెప్పేసింది, ఆంధ్రజ్యోతిలో. ప్రధానమంత్రికి కూడా చెప్పాను, నేను 3 సార్లు చెప్పాను. 2019 తర్వాత నేను రాజకీయాలు ఉండదలుచుకోలేదు. నేను నానాజీ ఆదర్శాన్ని ఒక వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు వదిలి చిన్నవాళ్ళకి అవకాశం ఇవ్వాలి, అంతేగాని కథలు లేకపోయినా సరే లేకపోయినా సరే ఇది ఒక్క ఛాన్స్, ఆఖరి ఛాన్స్ అంటారు చాలామంది. అలాంటి రాజకీయం కాకూడదు. కొన్ని మోడల్స్, ఒక మంచి ఉదాత్తమైన ఉదాహరణ జనం ముందు చూపించాలి అనే లక్ష్యం పెట్టుకొని నేను పనిచేస్తున్నాను. ప్రధానమంత్రి అన్నాడు 2019లో ప్రభుత్వం మళ్ళా రావాలన్నారు కదా, మంచిది, అక్కడ దాకా ఆగండి, ఆ తర్వాత ఏం చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది అన్నాడు ఆయన. సరే ఇప్పుడు వివాదం ఎందుకు ఆయనతో నేను చెప్పుకున్నాను. అందుకని నాకు అది క్లియర్గా ఉన్నా. నేను అనుకుంది అంటే 2 బాధలు. ఒకటి, నేను ఈ పార్టీ నేను ఎక్కడ పుట్టాను? మట్టిలో పుట్టాను, రైతు కుటుంబంలో పుట్టాను. మా తాతకి, మా నాన్నకి, మా అమ్మమ్మలకి, వాళ్ళకి ఎవరికి టైటిల్ లేదు వెనక. నెహ్రూ అని, గాంధీ అని, లేకపోతే ఫలానా, ఆ కుటుంబం వారసత్వం ఏమీ లేదు. ఏందయ్యా ఎవరయ్యా ఈ వెంకయ్యనాయుడు అంటే, ఆ పల్లెటూరు పుట్టాడయ్యా, రైతు కుటుంబం అని. రైతు కుటుంబం అని చెప్పుకోవడం నాకు పెద్ద గర్వకారణం, అదే పెద్ద టైటిల్ నేను అనుకుంటా ఉంటాను. I feel proud that I am a son of an agricultural farmer because agriculture is the basic culture of this country. చదువుకునేటప్పుడు 3 కిలోమీటర్లు నడిచాను రోజు, కొద్ది రోజులు 6 కిలోమీటర్లు నడిచాను. కరెంటు లేదు మా ఊర్లో, కిరసాల బుడ్డి కింద చదువుకున్నాను. అనేక రకాల ఇబ్బందులు పడి చదువుకొని పైకి వచ్చాను. ఈ విశాఖపట్నంలో కూడా నేను ఇక్కడ చదువుకున్నప్పుడు, ఇప్పుడు సుందరంగా అప్పుడు లేదు విశాఖపట్నం. ఆ డాబాఘాట్ నుంచి నడిచి వచ్చి ఆ జగదాంబ జంక్షన్లో బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి అబ్బా ఎందుకు వచ్చామరా అనిపించేది మొదట్లో ఊరు అంతా కూడా. ఆ పక్క వాళ్ళు తగలుతా, వీళ్ళు తగలుతా, మధ్యలో చేపలు, కొత్త అలవాటుగా ఉండి తర్వాత తెలుసుకున్నాను. నేను ఇక్కడ ఉండి నాకు భోజనానికి, నాకు హాస్టల్కి కావాల్సిన డబ్బులు మా మామగారు పంపించేవాడు, ఇబ్బంది లేదు. కానీ నేను తిరగాలి కదా, ఏబీవీపీ మీటింగ్లకు పోవాలా అంటే డబ్బులు తక్కువని మీరు చాలామంది తెలియదు. బీటీ కాలేజీలో సాయంత్రం పూట కొన్ని ఎక్స్ట్రా క్లాసులు చెప్పేవాడిని. చెప్తే వాళ్ళు కొంత ఇచ్చేవాడు, 15 రూపాయలు 30 రూపాయలు. ఆ డబ్బులతో క్యాంప్ కలకత్తాలో ఏబీవీపీ మీటింగ్ అక్కడికి పోవడం, ఆ డబ్బులతో వాజ్పేయి గారు ఎక్కడికి వస్తున్నారంటే ఆ ఛార్జ్ పెట్టుకొని పోవడం. అలా నేను పెరిగాను. పోస్టర్లు అంటించాను, జెండాలు కట్టాను, రిక్షాలో తిరిగి పార్టీ గురించి ప్రచారం చేశాను. రిక్షా, ఆటో కాదు, ట్యాక్సీ కాదు. ఇప్పుడు అంతా రికార్డు చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. మన ఊరికి వెళ్ళాను నేను, చాలా చక్కగా అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది మీటింగ్ గురించి. ఎవరైనా కుర్రోడు నేను చూడాలన్నా అంటే పక్కన నవ్వుతున్నారు, ఏమన్నా అది కుర్రోడు కాదు సార్, రికార్డెడ్ మెసేజ్ అదే వినిపిస్తూ ఉంటాను అంతా అని చెప్పి. బట్ నేను 2 నెలలు 3 నెలలు రిక్షాలో తిరిగి అనౌన్స్ చేసేవాడిని. వాజ్పేయి గారు సాయంత్రం బహిరంగ సభ నెల్లూరు కోఆపరేటివ్ మైదానంలో మీరందరూ దయచేసి సభను జయప్రదం చేయండి అని. ఆ రిక్షాలో తిరిగి మైక్ పెట్టుకుని అనౌన్స్ చేసిన వెంకయ్య నాయుడు, జట్కా బండిలో తిరిగి అనౌన్స్ చేసిన వెంకయ్య నాయుడు ఒకానొక రోజు అధికార పార్టీ అయిన బీజేపీకి అఖిల భారత అధ్యక్షుడై అటల్ బిహారీ అద్వానీ మధ్యన కూర్చొని దేశంలో రాజకీయం చేస్తాడని నేను ఊహించాను. నేను ఏ ఊరికి పోతే ఆ ఊరిలో నాకు స్నేహితులు, నేనంటే అభిమానులు ఎంతో సహకరించారు. ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ వర్డ్స్. నేను ఇంట్లో తక్కువ ఉండేవాడిని, బయట ఎక్కువ ఉండేవాడిని. మా అమ్మాయి అప్పుడప్పుడు అంటుండేది, కాస్త సెటైర్గానో మొత్తం ఏదో కాస్త చొలకండి. మా నాన్న అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటాడు. మా ఇంటికి తక్కువ వచ్చేవాడిని, నేను ఇతరుల ఇంటికి ఎక్కువ వెళ్తుండేవాడిని. ఎందుకంటే దేశంలో తిరగాలి. ఏ ఊరికి వెళ్ళినా నన్ను పిలిచి ప్రేమగా భోజనం పెట్టేవాడు. ఏ ఊరికి వెళ్ళినా హోటల్ ఫ్రీ, డబ్బు తీసుకు. ఇప్పుడేముంది, అన్ని ఫ్రీగా వస్తాయి, గవర్నమెంట్ మన చేతిలో ఉంది కాబట్టి. అప్పుడు ఏం లేదు. అప్పుడు బీజేపీకి అంత పరుగుబడలేదు, జనసంఘానికి అంత పరుగుబడలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే అంతా ఒక రకమైన అభిమానం చూపించేవాడు, భోజనం పెట్టేవాడు ప్రేమతో. రాత్రిపూట అక్కడే పడుకునేవాడిని. వాళ్ళు అనేక కుటుంబాలతో ఒక రకమైన చెప్పలేని అనుబంధం ఏర్పడింది. బీజేపీ కార్యకర్త తాలూకాలు దేశంలో ఉన్న 623 జిల్లాలు తిరిగాను నేను. ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో 7 సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా, 3 సంవత్సరాల పైబడుగు పార్టీ అధ్యక్షుడిగా, గ్రామీణ వికాస్ మంత్రిగా, ఇప్పుడు మన పట్టణాభివృద్ధి మంత్రిగా దేశంలో తిరుగుతూనే ఉంటాను నేను. మా తాత చిన్నప్పుడు చెప్పాడు, నాకు గుర్తొస్తున్నాడు ఆయన. ఎందుకంటే మా అమ్మ నా సంవత్సరం 6 నెలలు 3 నెలల మధ్యలో చనిపోయింది. మా నాన్న కూడా కొద్ది రోజులు డిస్టర్బ్ అయిపోయాడు. నేను అందుకని మా అమ్మమ్మ దగ్గర, మా తాతయ్య దగ్గర పెరిగాను. మా తాత చెప్తుండేవాడు, మా అమ్మమ్మ నన్ను ఒడిలో కూర్చోబెట్టుకొని కొద్ది పెద్దవాడైనా కూడా మాట్లాడుతూ ఉంటే మా తాత చెప్పరే, నీకు అరికాల్లో చక్రం ఉందరా, నువ్వు ఒక దగ్గర ఉండవు, తిరుగుతూ ఉంటావు దేశం అని చెప్పేవాడు. అది నిజమైనవో నాకే తెలవదు. తిరగాల, జనాన్ని కలవాలా, మాట్లాడాలా, కబురు చెప్పుకోవాలా, అవతల వాడు ఏమైనా మాట్లాడితే దాన్ని తీవ్రంగా ఖండించాలా, ఇమీడియట్ రియాక్షన్ ఇవ్వాలి, మన వాదం కరెక్ట్ అని చెప్పాలా. పార్టీ ఒక ఊపిరి, పార్టీ మన ఆశ, పార్టీ ఒక శ్వాసగా పెరిగి ఇక్కడ దాకా వచ్చాను నేను. ఆ నిర్ణయం ఎప్పుడైతే 7 గంటల 35 నిమిషాలు జరిగిందో నాకు మనసులో ఉద్యోగం ఆపలేదు. నేను ఇంక తిరగడానికి లేదా, ఈ విధంగా కార్యకర్తను కలవడానికి వెళ్ళలేదా,
ఎవరిళ్ళకి ఇంతకు ముందులాగా స్వేచ్ఛగా వెళ్ళలేమా? నా కోసం ఇన్ని కష్టాలు పడి ఈ పార్టీని ఒకప్పుడు ఉత్తరాది పార్టీ అని, చదువుకున్న వాళ్ళ పార్టీ అని అని బాధ కలిగింది. కన్నీరు ఆగలే నాకు. దట్స్ ద రీజన్. రెండవ రీజన్ ఏంటంటే నేను మోడీ ఇంకోసారి దేశానికి రావాలి. వీళ్ళెవరో ఒక కుటుంబంగా దేశాన్ని పరిపాలించేది. సామాన్యుడు కూడా వచ్చి దేశాన్ని పరిపాలించగలడు, మంచి చేసి చూపించగలడు, మన జీవితంలో బతుకుల్లో మార్పులు తేగలడు. ఆయన అజెండా నాకు తెలుసు. ఇంకా చాలా విషయాలు ఆయన చెప్పరా, భవిష్యత్తులో ఉంది. ఇంకా ఈ దేశాన్ని పూర్తిగా అన్ని రకాల అభివృద్ధి చేసే దేశంగా తయారు కావాలా, అందరికీ ఆ భావం కలిగించాలా, అన్ని విధాల సంస్కరణలు తేవాలని దాని ఆశయం. వదిలిపెట్టు. నాకు తెలుసు మోడీ గారు చాలా పట్టుదల కలిగిన మనిషి. జనాకర్షణ విధానాలకు పోవడం, జనానికి లాభం కలిగించే విధానాలకు ఆయన పోతాడు. అదన్నీ ఉన్నాయి. అరే ఈయన్ని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానే 2019 రాకముందే అని నేను బాధపడ్డాను. అంతేగాని ఉపరాష్ట్రపతి ఏమన్నా మామూలుగా రేపటి నుంచి చూద్దరు కదా 11వ తారీఖు దాని హంగు, దాని ఆర్భాటం, దాని వెనక, దాని ముందు మీరు నన్ను కలవడానికి మీరు వస్తే పడే పాటలు, ఆ రాజ్యసభలో ఉన్నత పీఠం అధ్యక్ష స్థానం, లేకపోతే దేశ విదేశాల పర్యటన, విదేశాల నుంచి దేశాధిపతి వచ్చినప్పుడు కొందరిని రాష్ట్రపతి, కొందరిని ఉపరాష్ట్రపతి కలవడం, విదేశాలకు కొన్నిటికి ఉపరాష్ట్రపతి వెళ్ళడం, కొన్నిటికి ప్రధానమంత్రి వెళ్ళడం, విమానంలో టికెట్ దొరుకుతుందా లేదా అని బాధపడబడలే. ప్రత్యేక విమానం దానికోసం అని చెప్పని అదో పెద్ద మైనస్ పాయింట్. ఇప్పుడు నాకు దాంట్లోనే వెళ్ళాలట, మామూలు విమానం వెళ్ళడానికి విద్య. మనమేమో రోజు తిరగందే కానీ గమ్ముగుండి లేకపోతే అని నాకు బాధ అనిపించింది. అరే ఈయన ప్రధానమంత్రి రెండోసారి రాకుండానే నేను పనిని మధ్యలో అసంపూర్తిగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానా? యామ్ ఐ లివింగ్ మై కొలీగ్, మై లీడర్ యాజ్ ఆన్ నౌ? ఈవెన్ దో ఈజ్ లీడర్ వీ ఆల్వేస్ యూస్ టు ట్రీట్ హిమ్ యాజ్ కొలీగ్. నేను ఎప్పుడు ఆయన నన్ను ఒక సోదరుడిగా భావించేవాడు. అరుణ్ జైట్లీ అంతా ఉన్నాడు బిగ్ బ్రదర్ అని, అంటే పక్కన వాళ్ళు కరెక్ట్ చేసి చెప్పేవాడు, బిగ్ బ్రదర్ కాదు వెంకయ్యజీ ఎల్డర్ బ్రదర్ అని చెప్పాను అని చెప్తుండేవాడు. సో ఆ భావం ఉద్వేగం కలిగినప్పుడు కాసేపు నేను నా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. అంతేగాని ఇంకేమీ లేదు. దాన్ని ఏదో రకరకాలుగా పేర్లు పెట్టేది. అమిత్ షా ఈ దేశంలో ఈ పార్టీకి ఘటనాఘటన సమర్థుడు, చక్కని వ్యూహం కలిగిన వాడు, దేశ వ్యాప్తంగా బీజేపీని విస్తరిస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు అన్నీ చేశారు ఇంతకుముందు, ఏమేమి చేశారో మీకు తెలుసు. వాళ్ళందరికీ తగిన విధంగా పాఠం అప్పచెప్తున్నాడు. దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తున్నాడు. తిరుగుతున్న పద్ధతి, మాట్లాడుతున్న తీరు అందరికి కూడా అద్భుతం కలిగిస్తుంది. నేను కూడా అభిమానిస్తుంటాను. అలాగే మోడీ గారు అయితే నేను ఇందాక చెప్పాను కదా, ఆయన ఇవాళ ఈజ్ ద డార్లింగ్ ఆఫ్ ద మాసెస్. అలాంటి వాళ్ళు ప్రధానమంత్రి గారు నన్ను పిలిచి చెప్పాడు ఆఖరిని ఒక మాట, వెంకయ్యజీ నేను చాలా రోజుల నుంచి అమిత్ షా అడుగుతున్నా, నేను కాదని చెప్తున్నాను. నిన్న వచ్చి చెప్పాడు ఆయన, వెంకయ్యజీని మీరు వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు కదా అడిగినప్పుడు ప్రత్యామ్నాయం చెప్పమని. నేను ఆలోచించాను, నాకు ప్రత్యామ్నాయం దొరకలేదు. ఎందుకంటే దక్షిణాది వాడు ఉండాలని నా మనసులో ఉంది. 2 రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఉండాలని మనసులో ఉంది. 3వది రాజ్యసభను సమర్థవంతంగా నిర్వహించే వ్యక్తి కావాలని మనసులో ఉంది. ప్రధానమంత్రి పేద కుటుంబం నుంచి వచ్చాడు. రాష్ట్రపతి సామాజిక నేపథ్యం మామూలు బలహీన వర్గాల నుంచి వచ్చాడు. అలాగే మరి ఉపాధ్యక్షుడు మరి రైతు కుటుంబం నుంచి వస్తే మనం సామాజిక న్యాయం చేసినట్టు కూడా ప్రజలకు సందేశం పెడుతుంది. అందరూ ఆలోచనలు కడబోసుకోవచ్చు. పైపెచ్చు ప్రధానమంత్రి పశ్చిమాన్ని నుంచి, రాష్ట్రపతి ఉత్తరాన్ని నుంచి, స్పీకరు మధ్య భారతం నుంచి, ఉపరాష్ట్రపతి దక్షిణ భారతదేశం నుంచి, బీజేపీ దేశాన్ని అంతా చూస్తుంది అనే ఒక అభిప్రాయంతో నేను ఆలోచించి ఇక తప్పనిసరి ఒప్పుకున్నాను. అండ్ ఐ నో, అండర్లైన్ మై వర్డ్స్, ఈ సెడ్ ఇట్స్ ఏ లాస్ టు మీ, ఇది నాకు నష్టము. 2, ఇట్స్ ఏ లాస్ టు పార్టీకి కూడా నష్టము, బట్ ఇట్స్ గోయింగ్ టు బి గెయిన్ టు ద కంట్రీ, టు ద ఇన్స్టిట్యూషన్ అని చెప్పాడు. ఈ వ్యవస్థకు, సంస్థకు, దేశానికి మేలు జరుగుతుంది, అందుకే నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పాను. ఆ ప్రధానమంత్రి గారు ఆ మాట మాట్లాడిన నేను ఇంకా 2వ మాట మాట్లాడకుండా పార్లమెంటరీ బోర్డుకి వెళ్ళాను. పార్లమెంటరీ బోర్డులో చర్చకు రాకముందే నన్ను ప్రధానమంత్రి గారు పిలిచి చెప్పారు ఇది ఫైనల్ నిర్ణయం అని. పార్లమెంటరీ బోర్డులో చర్చ మొదలైంది. నేను మామూలుగా లేచి నా పేరు గురించి చర్చిస్తున్నట్టుగా వస్తుంది, నేను లేచి బయట ఉంటాను, మీరు నిర్ణయించండి. లేదని మీరు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కదా సీనియరు, మీరెందుకు లేచిపోతారు, కూర్చోండి అని అధ్యక్షుడు చెప్పాడు. నేను ఉపరాష్ట్రపతి గురించి చర్చ మొదలుపెట్టిన తర్వాత అందరూ ఒకే పేరు చెప్పారు. ఆ పేరు వెంకయ్యనాయుడు గారిని. అందరూ కలిసి ఏకగ్రీవంగా దాన్ని అంగీకరించారు. దాంతో ఉపరాష్ట్రపతి అయ్యేదానికి ఆ యొక్క అవకాశం కలిగింది. అంతేగాని దీనికి వేరే ఏం లేదు. ఎందుకంటే ఆత్మీయ సమావేశం కాబట్టి, నేను ఇక్కడ పెరిగినా యొక్క స్థలం కాబట్టి మీలో
మన వాళ్ళతో మాడుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని పత్రికలు అనవసరమైన కథనాలు ప్రచురించి దీంట్లో కొందరు పేర్లు వాళ్ళు ఏదో అడ్డం వేశారని, వాళ్ళు ఎవరు అడ్డం వేశారు పాపం, అనవసరంగా వాళ్ళ పేర్లు అడ్డం వేసే సమస్య ఉంది. భారత ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం దొరకకపోతే అని బాధపడతారు, కానీ దొరికినందుకు ఎందుకు బాధపడతారు? మంత్రులు చాలా చూశాను నేను. వాజ్పేయి గారి హయాంలో కూడా మంత్రి పదవికి రాజీనామా ఇచ్చి పార్టీ అధ్యక్షుడినయ్యాను నేను. ఎన్డీఏ హయాంలో ఐ రిజైన్ ఫ్రమ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అండ్ బికేమ్ ద పార్టీ ప్రెసిడెంట్. పార్టీ ఈజ్ మై హార్ట్, పార్టీ వాజ్ మై ప్రయారిటీ. ఇప్పుడు కూడా మంత్రి పదవికి రాజీనామా ఇచ్చి ఉపరాష్ట్రపతి అయ్యాను. అంతేగాని మంత్రి పదవి కోసం పగులాడేవాడు కాదు, మీ అందరికీ కూడా తెలుసు. అలాగే మా ఆవిడకి కూడా చెప్పి ప్రిపేర్ చేస్తాను. 2019కి పార్టీ ఉచ్చ స్థాయిలో ఉన్నప్పుడు మంత్రి పదవికి రాజీనామా ఇచ్చి ఇంటికి వెళ్ళి స్వచ్ఛంద సేవ చేద్దామని చెప్పి అమ్మా అనుకున్నాను. అందువల్ల దిస్ వాజ్ నెవర్ ఎ ప్రాబ్లం. సో బికాస్ సమ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ సమ్ మిస్అండర్స్టాండింగ్, ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అదర్వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఈ సందర్భం కూడా కాదు. బట్ ప్రజలకు ఎప్పుడు కూడా తప్పుడు సమాచారం సంకేతం వెళ్ళకూడదు. ఎందుకంటే చాలా ఉన్నాయి పత్రికలు, ఇప్పుడు చాలా ఉన్నాయి ఛానళ్ళు. ఎన్ని ఛానళ్ళలో చెప్పలేము. ఇంతకుముందు అప్పుడు ఆ ప్రభుత్వం ఏమైతే ఒకే ఒక ఛానల్ ఉండేది, దూరం నుంచి దర్శనం చేసుకోవడం, బ్లాక్ అండ్ వైట్ చూసుకోవడం. ఇప్పుడు అటు కాదు, ఇప్పుడు ఎన్ని ఛానల్లో మనం చెప్పలేము. అందుకని ఈ నేపథ్యం జరిగింది. నేను నాకు లభించబోయే ఈ బాధ్యతకు న్యాయం చేస్తానని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించి ఆ ఉన్నతమైన యొక్క ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చేందుకు నా శాయశక్తులా తప్పనిసరిగా కృషి చేస్తానని మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ఆ పీఠం అలంకరించిన మహానుభావులు అందరి జీవితాన్ని నేను గుర్తుపెట్టుకుంటాను. నాకు చిన్నప్పుడే మహానుభావులతో సాన్నిహిత్యం ఏర్పడింది. అదొక అదృష్టం నాకు. ఈ విశాఖపట్నం నాకు లభించిన అదృష్టం అది. గౌతు రచ్చన గారితో బడుగు జనుల పార్టీ పోరాటం చేసేటికి మహా వ్యక్తి ఆయన రచ్చన గారు. ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడింది. సాయంత్రం అయితే నేను హరిబాబు వెళ్ళి ఆయన కార్యాలయంలో కూర్చునేవాళ్ళం. అలాగే పెద్దలు కీర్తిశేషులు తెన్నేటి విశ్వనాథం గారు, ఆయన వాస్తవంగా నాకు అసలు రాజకీయాల్లో మెలకువలు, ప్రజా జీవనంలో పద్ధతులు, సాంప్రదాయాలు అవన్నీ జయాంధ్ర ఉద్యమంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా కారులో పోతా ఉంటే ప్రతి విషయం కూర్చుకొచ్చినట్టు చెప్పేవాడు. ఇందిరాగాంధీ హయాంలో ఏం జరిగింది, నెహ్రూ హయాంలో ఏం జరిగింది, ఏ సందర్భంలో ఏం జరిగింది. ఈ యూస్ టు గైడ్ మీ. ఉదయం నుంచి సాయం దాకా ఆయనతో ఉండేవాడిని నేను. అలాంటి వాళ్ళందరి యొక్క అనుభవం, వాళ్ళు ఇచ్చిన యొక్క సంస్కారం నా మనసులో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మరి ఈ పదవికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి ఆంధ్రప్రదేశ్కి వీలైనంత వరకు న్యాయం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో కూడా న్యాయం జరిగే దానికోసం కావాల్సిన అన్ని విధాల చర్యలు కూడా తీసుకుంటామని మీ అందరికీ మనం చేస్తూ, ఒకటే తేడా, నేను ఇక మీద రాజకీయం మారడానికి అవకాశం లేదు. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. అందుకే ఇందాక చెప్పాను హరిబాబు గారికి, చాలామంది బీజేపీ కార్యకర్తలు కనబడుతున్నారు, మంచిది, సంతోషం, పలకరించారు, వెనక్కి కూర్చోమనండి వాళ్ళందరినీ కూడా అని చెప్పి, వెనక్కి కూర్చోమనండి అని. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ ప్లాట్ఫామ్, ఇట్స్ నాట్ ఏ పార్టీ మీటింగ్ ఆల్సో, ఇట్స్ ఎ మీటింగ్ ఆఫ్ ఆల్ ది పీపుల్ హూ హ్యావ్ అఫెక్షన్ టువర్డ్స్ మీ. అందుకని మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారం, జై హింద్.